ఇంత ఎండలో కూడా వాన పడుతుంది. సో ఇప్పుడే తుప్పర అయితే స్టార్ట్ అయింది. ఎక్కడైనా ఆపి గోప్రో తీసి లోపల పెట్టాలి గైస్. ప్రశాంతంగా మీకు మంచి కంటెంట్ ఇచ్చి మంచిగా మోటో వ్లాగ్ చేద్దాం అనుకుంటే కుదరట్లేదు. సో ఇట్స్ ఓకే, పర్లేదు. గోప్రో లోపల పెట్టి సో ప్రస్తుతానికైతే లోపల పెట్టేద్దాం గోప్రో. వర్షం పడుతూనే ఉంది గైస్. ఈ ట్రాఫిక్ ఏంటో, ఈ దీపావళి ఏంటో. ఇంకొకటి, మనకి పొంగల్ ఎలా ఎంత పెద్ద ఫెస్టివల్, ఇక్కడ వీళ్ళకి దీపావళి అంటే దివాళీ అనేది అంత పెద్ద ఫెస్టివల్ అనమాట. సో దానివల్ల ఏంటంటే ఇంకా వీళ్ళు బాగా అంటే బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. వీళ్ళకి మనకి పొంగల్కి ఒక 10 days హాలిడేస్ ఎలా ఇస్తారు, వీళ్ళకి దివాళీకి ఇస్తారు 10 days 20 days హాలిడేస్. ఎక్కడ గ్యాప్ దొరికితే అక్కడ ఎక్కేయడమే, తొక్కేయడమే, అంతే. మరి గైస్ చూసారా, లైఫ్ అంటే అలా ఉండాలి. ఒక అమ్మాయి వెనక బైక్, ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకొని లవ్ మ్యారేజ్. ఆ సందులో గ్యాపే లేదు, ఇంకా గ్యాప్లోకి దూరాడు గైస్. ఏమని చెప్పాలి చెప్పండి. அண்ணா என்னண்ணா இந்த டிராஃபிக்கு? காலையில் அவங்க போகும்போது எப்படி போயிட்டாங்க? ఇదే ట్రాఫికా గైస్? మామూలుగా అయితే లేదు గైస్, లిటరల్గా. ఇప్పుడు టపటప వాన పడాలి, గోపుర తడిచిపోయింది. 40,000 బూడిద పాలు. ఇంకోటి కూడా అర్థమైంది చూసారా, ఎంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అయినా, ఎంత పెద్ద మోటో వ్లాగర్ అయినా, ఎంత పెద్ద బైక్ పెట్టుకున్నా, సో ట్రాఫిక్ వచ్చినప్పుడు అందరూ ఒకటే. అందరికి ఒకటే ఉంటుంది. నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ అయితే, నువ్వు ఇంకోటి అయితే నీకు సపరేట్ రోడ్డు ఉండదు గైస్. ఇప్పుడే వైజర్ అయితే ఓపెన్ చేశాను గైస్. నా వల్ల అసలు కావట్లేదు, మంట పుడుతుంది. ఇలాంటి ఒక ట్రాఫిక్ నా రైడ్ హిస్టరీలోనే నేను చూడలేదు. లదాఖ్లో కూడా ఒకసారి అయింది, కానీ మాకు రిలీజ్ చేశారు 5 minutesకి. ఇదేంట్రా బాబు, గంట నుంచి తగులుకుంది, టైం అంతా ఇక్కడే తినేస్తుంది. మేము 140 150 కొట్టుకుంటా వచ్చింది, కాస్త ఇక్కడే పోతుంది. ఈ సైడ్లో పోదామంటే ఈ సైడ్ అసలు గ్యాపే లేదు. లోపలికి వెళ్ళి అనవసరంగా లాక్ అవడం తప్పించి, అదిలో గ్యాప్ కడిగిమని పాతా గ్యాపే ఇల్ల. ఇంత కష్టం ఎవరికి రాకూడదు అయ్యా. కటింగ్ ఎలా ఇచ్చా బాచనా. దీనికి ప్లస్ పాయింట్ ఏంటంటే సైడ్ టాప్ బాక్సులు లేవు, ప్యానియర్స్ లేకపోతే బిస్కెట్ అవుతున్నాయి గాయస్. వర్షం మెండ్ అవుతుంది. ఏది కొంచెం ఈ ట్రాఫిక్ క్లియర్ అయిపోతే, అప్పుడు ఇది ಇನ್ನೂ 1 kilometer இருக்குது, ఇంకా 1 kilometer ఉంది గాయస్. లోపల పెట్టేస్తా, గోపురం అయితే ఆపుతున్నాను గాయస్. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం. పట్టేసింది గాయస్, కాలు పట్టేసింది పాపం. కాలు పట్టుకుందంట పాపం. సో అది విషయం. ఎందుకంటే మేము ఆల్మోస్ట్ ఒక 45 నిమిషాల నుంచి గంటలోపు ట్రాఫిక్లో ఇరుక్కుపోయాం. సో ఇప్పుడే విలుపురం లోపలికి అయితే వచ్చాం. సో విలుపురం సిటీలోకి అయితే వెళ్తున్నాం గాయస్. ఇప్పుడు చూద్దాం, సిటీ లోపల ఏదో తీసుకోవాలంట అన్న. ఒకసారి తీసుకొని తర్వాత అయితే, వర్షం అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా. ఇందాక వర్షం పడుతుంది, గోపురం లోపల పెడుతున్నా అని చెప్పా కదా, వర్షం అయితే పడలేదు. ఆకాశం బద్దలైన సౌండ్ గుండెల్లోన మోగుతోంది, నేను కలిసాక మేఘాలే అల్లుకున్న రైడ్ గుండెల్లోన మోగుతోంది, కొల్లి హిల్స్ లాగా. హాయ్ పైలా ఉంది నీతోటి ప్రతి క్షణం, ఎందుకంటే నువ్వంటే నాకు ఇష్టము. గైస్ మా చెల్లి చూడండి ఎడ చూస్తుందో. తింటాలే, టైం ఉంది, వర్షం పడుతుంది, త్వరగా వెళ్ళాలని చెప్పేసి తిరుగుతున్నాం. కరెక్ట్గా విలుపురంలో ఉన్నాం ఇప్పుడు. ఇంకేంటి సంగతులు మమ్మీకి? అమ్మ
అమ్మకి ఇవ్వు. తిన్నావా? సరే సరే సరే. సరే నేను చేస్తాలే, రూమ్కి వెళ్ళాక చేస్తా. సరే సరే తింటా, బాయ్. గాయ్స్ టైం అయితే 4 అయింది. మేము ఇంతవరకు ఫుడ్ తినలేదు, బిర్యానీ షాప్ కోసం వెతుకుతున్నాం. తమిళనాడు వచ్చి చెన్నై బిర్యానీ తినకపోతే ఇంకా లైఫ్ వేస్ట్ అనమాట, చచ్చిపోవడం బెటర్ దానికంటే. ఎవరెవరైతే చెన్నై వచ్చి బిర్యానీ తినలేదో వాళ్ళు చచ్చిపోండి గాయ్స్. ఎందుకంటే చెన్నైలో బిర్యానీ అంత ఫేమస్, బాగుంటుంది. నాకు హైదరాబాద్ బిర్యానీ తర్వాత ఏదైనా బిర్యానీ నచ్చిద్ది అంటే ఇది చెన్నై బిర్యానీయే. సో ఇప్పుడు చూద్దాం. అండ్ కాస్ట్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్గా తక్కువగా ఉంటుంది. ఇదేనా? సో ఈ హోటల్ అయితే తింటున్నాం గాయస్. ఈ హోటల్లో సో ఎంఎస్ బిర్యానీ చికెన్ మటన్ అనమాట. లోపలికి వెళ్ళి తిందాం గాయస్. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా ఒక 4:30 అయితే అవుతుంది, 4:35 అవుతుంది. ఇప్పుడు మేము వచ్చేసి విలుపురం అనే ఊర్లో ఉన్నాం అనమాట. సో బిర్యానీ ఇది తింటున్నాం. సో చూద్దాం. బైక్ అయితే బయట ఉంది. సో లగేజ్ మొత్తం ఇక్కడ జాకెట్. ఏం ఆర్డర్ ఏమన్నా ఆర్డర్ పోటీ? చికెన్ బిర్యానీ, పరోటాను చికెన్ బిర్యానీ పెట్టాం. అసలు చెన్నై వచ్చిన తర్వాత పరోటా తినకపోతే అది కూడా వేస్ట్ అనమాట. సో కాలేలో మూంజి ఫ్రెష్గా இருக்குது. ఇప్పుడు యారో అడిచా మరి కరుపు గైస్. హెల్మెట్ అక్కడ పడేసాను గైస్. నేనైతే నా ఫస్ట్ ఒక తన్ని బాటిల్కి వెళ్ళిన తొండెల్లా డ్రై అయ్యిచ్చా గైస్. మేము అడిగిన బిర్యానీ అయితే వచ్చింది. సో నేను దమ్ బిర్యానీ ఎక్స్పెక్ట్ చేస్తే బస్ 65 బిర్యానీ ఇచ్చారనమాట. పర్లేదు, టేస్ట్ బాగుంటుంది. 65 కూడా తినేద్దాం ఇంక లేట్ లేకుండా. బాగా లేట్ అయిపోయింది. అన్న వచ్చేసి ఆమ్లెట్ పరోటా చెప్పాడు. ఎందుకంటే రైస్ తినట్లేదు. రైస్ ఎందుకు తినట్లేదు? తూకం వరం నిద్ర వస్తుందంట గాయస్. ఒక రైడర్ అయ్యి ఉండి నిద్ర వస్తుందని చెబుతున్నాడు గైస్. చిట్టుముత్యాల బిర్యానీ అనమాట ఇది. మన దగ్గర చిట్టుముత్యాల రైస్ ఉంటుంది కదా, సో దాని బిర్యానీ ఇది. దీనికి దిండికల్ తలపాగడ్డీలో కూడా ఇవే ఉంటాయి. చాలా బాగుంది టేస్ట్ అయితే. చూడడానికి మసాలా లేనట్టే ఉంది, కానీ మంచి ఫ్లేవర్గా అయితే ఉంది. ఫుడ్ ఎలా తినాలి తెలుసా? ఫుడ్ ఇలా క్లీన్గా తినాలన్నమాట. సో ఫుడ్ అయితే అయిపోయింది, తిన్నాం. ఎక్సలెంట్గా అయితే ఉండింది ఫుడ్. సో ఇంకెళ్ళిపోవడమే సర్దుకొని. గాయ్స్ టైం వచ్చేసి 7:52 అయింది. ఇక్కడ చూసారు కదా, సో 7:52 అయిందనమాట. ఇప్పటి వరకు పిచ్చ వర్షం అయితే పడింది. సో గోపురం అన్ని లోపల పెట్టేసా. సో ఇప్పుడే ఫ్రీ అయిపోయాను అనమాట. ఫ్రీ అయిపోయి ఇంకా మీకోసం గోపురం అయితే బయటికి తీసాను. అది విషయం. ఇంకా మనం అయితే కొల్లి హిల్స్కి ఇంకొచ్చేసి ఒక 60 కిలోమీటర్స్ 70 కిలోమీటర్స్ ఉన్నాం. సో నేనేంటంటే ఛార్జ్ ఉన్న వాటికైతే ఇందులో రికార్డ్ చేస్తా. మోస్ట్లీ వెళ్ళేంత వరకు రికార్డ్ అయితే చేస్తాను. చూద్దాం ఎంతవరకు వెళ్తుందో ఏంటనేది. సో అది గైస్, మధ్యలో ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఏంటంటే బెనెలి లైక్ హైవేలో వస్తూ ఉన్నాము మంచి స్పీడ్లో. నేను 130 140లో వస్తూ ఉంటే ఇంకా ఆ టైంకి ఏమైందంటే ఒక ట్రయాంప్ బైక్, అది 900cc సంథింగ్ 1000cc ఉంది. సో ట్రయాంప్ బైక్ వాళ్ళు ఏం చేశారంటే, తను ఒక 140 130 స్పీడ్లో అయితే వెళ్తున్నాడు. నేను కూడా వెళ్తుంటే ఇక తన్ని చేద్దామని చెప్పేసి స్పీడ్గా వెళ్తే నేనేం చేశానంటే బ్లింక్ చేశాను లైట్స్. సో బ్లింక్ చేయడం ఏమైందంటే, తను బస్సు ఓవర్టేక్ చేసేటప్పటికి నేను బ్లింక్ చేశాను. అదంట తనకంటే కళ్ళల్లో పడిందంట. యాక్చువల్గా తనకు వచ్చేసి మిర్రర్స్ లేవు, సైడ్ మిర్రర్స్. ఇంకా కళ్ళల్లో ఎలా పడిందో నాకైతే అర్థం కాలేదు. ఇంకా నేను 140 150 స్పీడ్లో నేనైతే వచ్చేసాను.
రాగానే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత తను ఏంటంటే అంత సీసీ బైక్ పెట్టుకుని కూడా 150 కంటే స్పీడ్ వెళ్ళట్లేదు. లైక్ నేను 150 వెళ్తున్నా, కనీసం తను 150 కూడా వెళ్ళట్లేదు. 140 దగ్గర ఆగిపోయాడు అనమాట, 140 130 దగ్గరే. సో అది విషయం. ఇంకా దాని తర్వాత ఇంకా అలా చిన్నగా మమ్మల్ని నేను ఎప్పుడైతే స్లో డౌన్ అయ్యానో ఇంకప్పుడు నా దగ్గరికి వచ్చి నన్ను బైక్ స్లో చేయమని చెప్పి ఒక సైడ్కి ఆగమని చెప్పి నేను ఆగిన తర్వాత తను కూడా వచ్చాడనమాట. సో తను కూడా వచ్చి ఇక అప్పుడు నాతో మాట్లాడాడు, ఇది విషయం అని చెప్పేసి. ఇలా పోకు, నాకు కళ్ళల్లో గుచ్చుకుంది లైట్, హై ఫోకస్ కదా, నీకు అర్థం కావట్లేదేమో, నాకు అర్థమవుతుంది బాగా అది హై ఫోకస్ అని. 3 లైట్స్ ఇది, అది కాకుండా మీరు అది చూడొచ్చు, 3 లైట్స్ ఫోకస్ అనమాట. సో దానివల్ల అలా అయిందని చెప్పేసి చెప్పాడు. సో ఓకే బ్రో, నువ్వు నిజం చెప్పలేకపోయావు, 1000 cc బండి పెట్టుకుని స్పీడ్ పోకుండా స్లోకి వెళ్తున్నావు కాబట్టి మేము స్పీడ్కి వెళ్తున్నాం కాబట్టి ఈ మాట అంటున్నావులే అని నాకు అర్థమైందని చెప్పేసి ఇంకా నేను అర్థం చేసుకున్నా అంతే, ఇంకంతకు మించి ఏం లేదు. అది గాయస్ అలా జరిగింది. అలా చేయకు ఇంకోసారి, పక్కన బైకర్స్కి ఇబ్బంది అవుతుంది అది ఇది అని అన్నాడు. అరే పోరా, నీలాంటి వాళ్ళని చాలామందిని చూశాను, హమారా స్టేట్ మే జాదా హే, నువ్వు ఇక్కడ వచ్చి చూపిస్తే ఎలా కుదిరిద్ది అని చెప్పేసి అనుకొని ఇంకా నేను వచ్చేసాను అనమాట. సో అది విషయం. ఇంతసేపు ఏం చేశానంటే హెల్మెట్ లాక్ అయితే చేసుకున్నా నెక్కి. సో దానివల్ల సో ఇక్కడ రైట్ అయితే తీసుకోవాలి. ఎక్కడుంది రైట్ అమ్మా, రైట్. సో మనం ఏంటంటే ఇప్పుడు అత్తూర్, ఈ ఊరి పేరు అత్తూర్ అనమాట. సో అత్తూరు నుంచి మంజిని నుంచి వెళ్ళాలి కొల్లి హిల్స్కి. ఎటు పోనే నేను వలచి ఎటు పోనే. గాయస్ ఈ ఊరి పేరు వచ్చేసి చిన్నంబట్టి గాయస్, చిన్నంబట్టి, తంపంబట్టి అంట. ఒక్కొక్క ఊరి పేరు అన్ని బట్టీలే ఉన్నాయి, టంపంబట్టి, చింగంబట్టి, ముళ్ళంబట్టి. సో మన బట్టి ఇప్పుడు ముళ్ళంబట్టి అనమాట. ముళ్ళంబట్టి వెళ్ళి మనం చేంజ్ అవ్వాలి. ఆగు డాడ్ లిటిల్ ప్రిన్స్. టింగో 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 టింగో. జై బాలయ్య, జై బాలయ్య. గాయస్ మేము 10 గంటలకల్లా అక్కడికి వెళ్ళిపోవాలి, లేకపోతే క్లోజ్ చేస్తారు. మీకోసం, ఓన్లీ మీకోసం. బ్యాక్ డోర్లో వెళ్తే తక్కువ ఉంటాయి అన్నమాట బెండ్స్ అనేవి, కర్వ్స్ అనేవి. కానీ మీకు చూపించాలి అని చెప్పేసి నేను ఎక్కువ కర్వ్స్ ఉన్న సైడ్ అయితే వెళ్తున్నా. అది 10 గంటలకు క్లోజ్ చేస్తారంట, ఎందుకంటే మరీ డేంజరస్గా ఉంటుందంట ఫాగు అంతా. సో ఇంకా నాకు ఇప్పుడు 8:31 అయింది. ఇంకా వెళ్ళడానికి ముళ్ళంబట్టి వెళ్ళాలంట. ముళ్ళంబట్టి నుంచి, సో అక్కడ నుంచి ముళ్ళంబట్టి నుంచి 70 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ముళ్ళంబట్టి నాకు 15 కిలోమీటర్లు ఉంది, ఈజీగా వెళ్ళిపోతా. బట్ ఓన్లీ మీకోసమే, మీకోసం మాత్రమే నేను వెళ్తున్నా.